బడుగు అయిన పిల్లలు అన్యాయం చేశారు. మీరు కూడా ఎస్టీ పెట్టాను, నేను ఎస్టీ పెట్టాను, కనీసం మీరు మాట్లాడాలి ఆ విషయం మీద. మీ ఇంటికి వస్తుంటే మీకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. మీ ఇవాళ కొంచెం పరిస్థితి పెడతాంటే ఎట్లా నమ్మాలన్నా మేము మాకు అర్థం కావట్లేదు. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి రాహుల్ గాంధీ చెప్తే మేము చెప్పామని చెప్పి ప్రతిరోజు మీరే మాట్లాడుతున్నారు. ఎన్ని రోజులు తప్పించుకుంటారు? ఇంకా 2 సంవత్సరాలు ఉంది గవర్నమెంట్, ఇంకో ఇయ్యకపోతే ఇంకో 2 సంవత్సరాల తర్వాత వీళ్ళు నిరుద్యోగులు అయిపోతారు. ఎట్లా అంటే నెక్స్ట్ గవర్నమెంట్ మనకు జాబ్ వస్తుంది, వీళ్ళకి ఆ జాబులు కాదు. 2031 వరకు అది వాళ్ళకి మీకుండొచ్చు. అంటే మేం కష్టపడడం వల్ల మీరు అనుభవించే తప్పలేదు, కానీ తర్వాత మీ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కదా. మేము కొట్లాడి వచ్చి తెలంగాణలో ఉద్యోగం అడుగుతున్నావు బాబు. నువ్వు ఫస్ట్ అది తెలుసుకో. అదే మేము ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసుకో. నువ్వు కాంగ్రెస్ పార్టీ లీడర్ కాదు ఇక్కడ. మీకంటే ఎక్కువ కేసులు పెట్టుకొని జైల్లో అర్థమైందా? పరిష్కారం చూపండి. కేసులు పరిష్కారం చూపెట్టండి. మాకంటే ఎక్కువ ఉద్యమాలు చేసినావు నువ్వు. ఏడవున్నావు మొన్న వచ్చినావు మళ్ళీ. అంటే మాట అనుమానం. ఒక్కసారైనా మీటింగ్ జరిగిందా? ఏ సిలబస్ చేంజ్ చేయాలనుకుంటారు, ఏం మాట్లాడాలనుకుంటారు? మాకైతే అవగాహన లేదు. ఎందుకంటే మీరు పెద్ద పెద్ద ఉద్యమాలు చేసి ఇక్కడ వచ్చిర్రు. ఎందుకంటే సిలబస్ కమిటీ మారితే ఒకవేళ ఒక సబ్జెక్ట్ మారితే ఒక సబ్జెక్ట్ పక్క పడేసి వేరే సబ్జెక్ట్ చదువుకుంటాం మేము. కాబట్టి మీరు సిలబస్ కమిటీ గురించి మాట్లాడినప్పుడు ఎవరైనా అంటే మాకు చెప్తే మేము వేరేదని చదువుకుంటాం కదా. ఇప్పుడు దాకా 5-6 నెలలు అయిపోయింది సిలబస్ కమిటీ అని చెప్పి, ఇప్పుడు దాకా దాని గురించి ఊసే లేదు. కాబట్టి మీరు కొన్ని బ్లండర్ మిస్టేక్ ఇస్తారు. 29 ఒకటి, ఈ సిలబస్ మారడం ఒకటి, 46 ఒకటి, ఇవి కనుక తిప్పుకుంటేనే మీ గవర్నమెంట్ మళ్ళా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు కనుక అట్లా చేసారనుకో ఇంకో 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు కాంగ్రెస్ అదో పాఠానికి ఒక్కపాటిలో కాంగ్రెస్ పార్టీ ఉండేవారుదా అని చెప్పుకుంటారు నిరుద్యోగులు. ఇక మీ ఇష్టం, అది ఇక మీ గతిగా వదిలిపెడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడన్నా మా సమస్యలు పట్టించుకోండి. మీరు ఆ రోజు బస్ యాత్ర పోతే జెండా బాగుప్పి అడ్డించుంటే బాగుప్పి మా తమ్ముడు వెళ్ళాలి, తమ్ముడు చేయాలి. ఆ రోజు అయితే పిలుస్తావు మంచిగా. పిలవలేదు, మీరు అవసరానికి వచ్చారు. ఆడికి మేము ఏమీ పిలవలేదు. అప్పుడు మస్తు మంది. అదే చెప్తున్నా, మిమ్మల్ని జోకేటోళ్ళు చాలా మంది. మాకు సంబంధం లేదు, ఆ విషయం లేదు. నువ్వు ఎవరినన్నా జోక్ కానీ వీళ్ళకి ఇబ్బంది చేయరు. రైట్, సరే అదైతే మీరు చేయండి. 29